ఒక వేడి వేసవి రోజు ఆకాశంలో సూర్యుడు బాగా మండిపోతున్నాడు. ఒక చిన్న కాకి ఇక్కడ నుంచి అక్కడికి ఎగురుతూ నీళ్ల కోసం వెతుకుతోంది. దాని గొంతు ఎండిపోయింది, చాలా అలసిపోయింది. కాకి ఒక ఎండిన కొమ్మపై కూర్చుని చుట్టూ చూస్తోంది. అప్పుడే భూమిపై ఉన్న ఒక కుండ దాని కంటపడింది. కాకి వెంటనే ఎగిరి కుండ దగ్గరకు వచ్చింది. నీళ్లు తాగడానికి ప్రయత్నించింది. కాని అయ్యో, కుండలో నీరు చాలా తక్కువగా ఉంది. కాకి ముక్కుతో నీటిని అందుకోలేకపోయింది. పాపం కాకి బాధపడింది. కాని తెలివైన కాకి నిరాశపడలేదు. కొద్దిసేపు ఆలోచించింది. అప్పుడే దానికి ఒక మంచి ఆలోచన వచ్చింది. పక్కనే కొన్ని చిన్న రాళ్లు కనిపించాయి. కాకి ఒక రాయిని ముక్కుతో ఎత్తుకుని కుండలో వేసింది. ఛప్! మరో రాయి, ఇంకో రాయి, ఛప్ ఛప్. అలా మళ్ళీ రాళ్లను కుండలో వేస్తూనే ఉంది. నెమ్మదిగా కుండలో నీరు పైకి రావడం మొదలైంది. కాకి ఆనందంగా చూస్తోంది నీరు పైకి వస్తుండటాన్ని. కొద్దిసేపటికి నీరు కుండ అంచు దగ్గరకు వచ్చింది. కాకి సంతోషంగా నీళ్లు తాగింది, మళ్లీ ఉత్సాహంగా మారింది. ఇప్పుడు సంతృప్తిగా కాకి తన రెక్కలు విప్పి నీలి ఆకాశంలోకి ఎగిరిపోయింది. మరి పిల్లలు, ఈ కథ మనకి చెప్పే నీతి ఏమిటంటే తెలివి మరియు ఓర్పు ఉంటే ఏ సమస్యైనా పరిష్కారం అవుతుంది.